గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు నా సెకండ్ డే ఆఫ్ మై జిమ్. సో ప్రీ వర్కౌట్కి అయితే నాకు బనానా కావాలి. బనానా తినడానికి అయితే పోతున్నా ఇప్పుడు. అండ్ నేను నైట్ చియా సీడ్స్ వాటర్లో ఆల్రెడీ పెట్టిన. సో చియా సీడ్స్ వాటర్ మార్నింగ్ టైంలో అలాగే బనానా. సో చియా సీడ్స్ వాటర్లో నేను ఒక 11 మినిట్స్ తాగుతా. సో అది నా ప్రీ వర్కౌట్ ఇప్పుడు. సో ప్రీ వర్కౌట్కి అయితే నేను బనానా తీసుకుంటున్నా. బనానా అండ్ లెమన్ కోసం అయితే రత్నదీప్కి వచ్చిన. సో ఈ మార్నింగ్ అయితే ఇక్కడనే దొరుకుతాయి అందుకే. సో గాయస్ తీసేసుకున్నా, కుకుమర్ కూడా తీసుకున్నా, నాకు ఫైబర్ కూడా కావాలని. సో ఎక్కువేం స్టాక్ పెట్టాను నేను ఇంట్లో, కొద్ది కొద్ది తీసుకుంటా అంతే. లైక్ 4 బనానా తీసుకుంటే 2 days వస్తుంది, 2 days ఒకసారి అయితే వచ్చి తీసుకుంటా. సో అలానే మెయింటైన్ చేయాలన్నమాట ఇక. సో గైస్ మన ప్రీ వర్కౌట్ ఇది చియా సీడ్స్ వాటర్ విత్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం. అండ్ 2 బనానా అదే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే జిమ్కి. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, 9 అవుతుంది ఆల్రెడీ. సో ఈరోజు మా ఫ్రెండ్ గాడు వచ్చిండి, వెళ్ళిపోయింది ఆల్రెడీ, నాకు లేట్ అయింది. సో సింగిల్ వర్కౌట్ చేసేస్తాను, వచ్చేద్దాం అంతే ఇక. గాయ్స్ వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఫుల్ అయితే ఆకలి అవుతుంది, తొందరగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుందాం, తినేద్దాం ఇక. సారీ గాయస్, మర్చిపోయినా, మనకి యోగా కూడా ఉంది కదా, యోగా చేసుకోవాలి. తెచ్చుకున్నా సాప. ఇక్కడ మమ్మీ ఏదో ఎండేసింది మొత్తం, మొన్నటి గ్యాసెస్ ఇంకా ఇక్కడ ఉన్నాయి, ప్లస్ ఇవి ఎల్లుల్లిపాయలు. సో గాయస్ సేమ్ ప్లేస్, ఎండలో కూర్చుందాం మనం. ఎండలో కూర్చొని 11 minutes యోగా కంటిన్యూ చేసుకుందాం. సో గాయస్ యోగా అయితే అయిపోయింది, తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేద్దాం ఇక. సో ఇది బేగిల్ అంటారు. సో బేగిల్తో పాటు నేను ఆమ్లెట్ వేసుకుంటున్నా. సో ఇది ఎలా అంటే ఇప్పుడు నేను 2 eggs కొట్టి వేసేసిన, సో ఇంతే ఉంచుతా. జస్ట్ ఇది ఎల్లోని కొద్దిగా స్మాష్ చేస్తా అంతే, ఎక్కువ కాకుండా, ఎక్కువ స్మాష్ చేయకుండా. సో మనకి ఎగ్ వైట్ దొరుకుతుంది, ప్లస్ ఎల్లో కూడా దొరుకుతుంది ఈ ఆమ్లెట్లో. కొద్దిగా సాల్ట్ వేసుకుంటా అంతే, ఏం లేదు ఇక. సాల్ట్ వేసేసిన, అలా ఉంచాం. బ్యాగిల్ అయితే టోస్ట్ అయిపోయింది. సో ఇది నా టోస్టర్. సో లిడ్ పెడితే ఏంటంటే కొద్దిగా ఫ్లఫీ అవుతుంది, మంచి కుక్ వెల్ అయినాక తీసేద్దాం, ఇంకా కాలే. సో ఇది ఓన్లీ 1 side, 2 sides చేయాలి నేను, ఇలానే ఫినిష్ చేయాలి. సో ఫస్ట్ లేయర్ బ్యాగిల్ పైన ఆమ్లెట్, దెన్ మళ్ళీ బ్యాగిల్ పైన మళ్ళీ ఈ పీస్ పెట్టేస్తాం. సో గాయస్ ఇది మన బ్రేక్ఫాస్ట్, లైట్గా తీసుకుంటున్నాం. రెడీ టు ఈట్ మై బ్రేక్ఫాస్ట్. సూపర్.
సో స్నానం అయితే అయిపోయింది, ఫ్లెక్సింగ్ వేసి నాది నేను ముడిచిపోతున్నా. సో ఇప్పుడైతే రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి. అంటే గ్యాస్ బుక్ చేసిండు అన్నయ్య. సో అది కన్ఫర్మ్ అవ్వట్లేదు ఎందుకేమో. సో చెక్ చేయడానికి ఒకసారి వెళ్ళి రావాలి. సో రెడీ అయ్యి ఒకసారి వెళ్ళేసి వద్దాం. బియర్డ్ అయితే నేను చాలా రోజుల తర్వాత పెంచుకున్నా. ఇప్పుడు చాలా రోజులుగా, చాలా ఇయర్స్ అయిపోతుంది. సో ఇంతకుముందు ట్రిమ్ చేసుకున్నా, నాది నేను సెల్ఫ్గా చేసుకున్నా. మీసం వచ్చేస్తుంది రో. సో ఇప్పుడు సీన్ ఏంటంటే మేము గ్యాస్ బుక్ చేసినాము. సో అయితే ఈ క్రైసిస్ రాకముందు 2 months బ్యాకే మా అన్నయ్య గ్యాస్ బుక్ చేసిండంట. కానీ అది ఇప్పటివరకు కన్ఫర్మ్ లేదు, ప్లస్ బుడ్డి కూడా ఇంటికైతే రాలేదు. సో అదే కనుక్కోవడానికి వెళ్తున్నా ఇప్పుడు. చూద్దాం ఏమంటారు. ఇండియన్ గ్యాస్ ఇది, రాంపల్లి ఏరియా. సో సాడ్, సర్వర్ అయితే డౌన్ ఉందంట. నాట్ ఈవెన్ చెక్కింగ్ చేయడానికి కూడా అవుతలే వాళ్ళకి. గోదాం ఇది. సో జనరేట్ అవ్వడానికి 3 days టైం పడుతుంది అంటున్నారు. సో మనకైతే గ్యాస్ ఉంది ఇప్పుడు, ఎక్కువైతే ఇష్యూ లేదు. మొన్ననే గ్యాస్ ఒకటి ఓపెన్ చేసినాం. సో ఇంకొక గ్యాస్ ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పేసి బుక్ చేసినాం, ప్రీ బుకింగ్. అదైతే అవుతలే అంటున్నారు. చూద్దాం, మళ్ళీ మంత్ స్టార్ట్ అవుతా అంటారు. రేపటి నుంచి మంత్ స్టార్ట్ కదా మళ్ళీ. సో జనరేట్ అవుతా అంటున్నారు. చూద్దాం, జనరేట్ అయితే మనకి బుకింగ్ అయితే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. సో గాయస్, మన కార్ అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ. సో రేపు మన వీక్ ఆఫ్, రేపు తీసేద్దాం ఇక. వాట్ యూ వాంట్ టు నో, టెల్ మీ. బుడ్డి గాడికి పోతేనా? బుడ్డి గాడికి పోతే అన్నారు మీరు బుకింగ్ వేయలేరమ్మా, వెళ్ళిపో అని అన్నారు. అది బుకింగే కాలేదంట. ఇప్పుడు బుక్ చేసింది జనరేట్ కాలేదంట. జనరేట్ ఎన్నిసార్లు చేస్తే బుకింగ్ అవుతుంది ఆ బుక్. రేపు మంత్ ఫస్ట్ కదా, అయితే రేపు అవుతుంది, అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ I took a fiber, then I will take a little bit rice. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది నాకు. లంచ్ చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఇక. సో లంచ్ అయితే అయిపోయింది. లైట్గానే తిన్నా, ఎక్కువ తినలే. అంటే రైస్ నేను ఎప్పుడు తినే దానికన్నా చాలా తక్కువ తింటాను. ఇప్పుడు చాలా తక్కువనే తినాలి. సో అందుకే చాలా తక్కువ తీసుకున్నా. ప్లస్ అందులో కొద్దిగా ఫైబర్ యాడ్ చేసుకున్నాను నేను. సో గాయస్, ఈరోజు అయితే నాకు ఇప్పటివరకు టైం ఉంది. సో ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. నా షిఫ్ట్ టైమింగ్ అయితే 3 o'clock. సో వెళ్ళిపోవాలి నేను ఇక. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. If I broke it, would you put the start